ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజాచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తూ ఉంటానండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. మనకు మే నెలకు సంబంధించి ఆర్జిత సేవలు అనగా 4 రకాల సేవలు ఉంటాయి వీటిలో. కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ. ఈ 4 రకాల సేవలకు ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారండి. వీటికి సంబంధించిన ప్రశ్నలు ఏముంటాయి అన్నది నేను ఇప్పుడు తెలియజేస్తాను. మేము కళ్యాణం బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఎంతమంది బుక్ చేసుకోవచ్చు? మీరు కళ్యాణమే కాదండి, మిగిలిన ఆర్జిత సేవలు ఏదన్నా సరే మ్యాక్సిమం ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కళ్యాణం కాకుండా మిగిలిన సేవలు ఉంజల్ సేవ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ కావాలనుకుంటే మీరు సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. కళ్యాణం మాత్రం ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సాధారణంగా భార్యాభర్తలు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ పిల్లలు ఉంటే కనుక వాళ్ళిద్దరు కలిపి ఒక టికెట్ తీసుకున్నా సరే వాళ్ళు అలౌ చేస్తున్నారండి. టికెట్ల ధర ఎంత ఉంటాయి? సో ఈ 4 కూడా ఒక్కొక్క టికెట్ ఫర్ హెడ్ వచ్చేసి 500 అండి. కళ్యాణం జంటగా ఉంటుంది కాబట్టి కళ్యాణం అనేది 1000 రూపాయలు ఉంటుంది. ఆర్జిత సేవలో మిగిలినవి ఇప్పుడు ఉదాహరణకు సహస్ర దీపాలంకార సేవ బుక్ చేసుకుందాం అనుకుంటారు అనుకోండి, మీరు సింగిల్గా చేసుకుంటే 500, ఇద్దరికి చేసుకుంటే కనుక 1000 రూపాయలు. సో వీటిలో చేసుకుంటే దర్శనం ఎక్కడి నుంచి ఇస్తారు, అదేవిధంగా ఎక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది? ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు లక్కీ డ్రా మాత్రమే మొదటి దర్శనం ఇస్తారండి. అలా కాకుండా మనకు ఈ ఆర్జిత సేవలన్నీ కూడా ఏంటంటే మీకు శుభదం నుంచి ఎంట్రీ ఉంటుంది, దర్శనం జైవిజయాల దగ్గర నుంచే ఉంటుందండి. కాకపోతే మీకు ఇందులో ఏంటంటే సేవ అనేది చూస్తారు. మీరు కళ్యాణం అయితే కళ్యాణం చూస్తారు, ఉంజల సేవ అయితే ఉంజల సేవ చూస్తారు, ఆర్జిత బ్రహ్మోత్సవం అయితే ఆర్జిత బ్రహ్మోత్సవం చూస్తారు, సహస్ర దీపాలంకార సేవ అయితే దీపాలంకార సేవ చూస్తారు. సో వీటిలో మొదటి 2 అంటే కళ్యాణం, ఉంజల సేవ ఈ 2 ఉన్నాయి కదండి. ఈ 2 ఏంటంటే టెంపుల్ లోపల జరుగుతాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఉదయాన్నే శుభద నుంచి వెళ్ళిపోయి టెంపుల్ లోపల ఉంటారు, సేవ అవుతుంది. సేవ అయిన తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకార సేవ ఈ 2 సేవలు మనకి బయట జరుగుతాయి. సో బయట జరుగుతాయి కాబట్టి ముందుగా సేవ చూస్తారు. సేవ అయిపోయిన తర్వాత మీరు శుభదం నుంచి ఎంట్రీ ఉంటుంది, మీకు దర్శనం చేసుకుని బయటకు వస్తారు. ఓకేనా అండి? ఇది లెక్క అనమాట అండి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఆర్జిత సేవల్లో ఆన్లైన్ ఆర్జిత సేవ లేదా వర్చువల్ ఆర్జిత సేవ, ఈ టికెట్స్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అండి. ఎందుకు అంత కన్ఫ్యూజ్ అంటే కనుక మిగిలిన ఏవైనా సరే ఒకేసారి మాత్రమే బుక్ చేసుకుంటాం. ఈ వర్చువల్ సేవ అనేది 2 సార్లు మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సింపుల్గా చెప్పాలంటే వర్చువల్ సేవ అంటే అర్థం ఏంటంటే మీ పెళ్లి రోజు నాడు స్వామివారి కళ్యాణం చేయించాలనుకుంటే మీరు ఆ పెళ్లి రోజు ఏదైతే ఉందో ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. మీ డీటెయిల్స్ ఇస్తే కనుక మీ పేరున స్వామివారి కళ్యాణం అవుతుందండి, అది అర్థం. తర్వాత మీరు ఏదో ఒక టైంలో వెళ్ళి దర్శనం చేసుకుంటారనమాట. సో 2 రకాలుగా ఉంటుంది. మనం ఇంకా ఈజీగా చెప్పాలంటే కనుక దేవి నవరాత్రుల్లో చూడండి, మనం దర్శనంకి వెళ్ళకపోయినా మన పేరు ఇచ్చేస్తాం. నవరాత్రుల్లో వాళ్ళు మన గోత్రం చదువుతూ ఉంటారు. ఆ విధంగా అనమాట వర్చువల్ సేవ అంటే. సో మీరు వెళ్ళనవసరం లేదు, సేవలో మీరు పాల్గొనే అవకాశం ఉండదు. ఓన్లీ మీకు దర్శనం మాత్రమే ఇస్తారు. ఎలా చేయాలి? ముందుగా మీరు వర్చువల్ సేవ మీద క్లిక్ చేసుకుని మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు అమౌంట్ అనేది పే చేస్తారు కదా. తర్వాత మీరు బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళండి. బుకింగ్ హిస్టరీలో మీరు వర్చువల్ సేవ మీద క్లిక్ చేస్తారు. మీరు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మీరు ఆల్రెడీ పే చేశారు కాబట్టి. కింద ఎవైల్ దర్శనం అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఈ క్యాలెండర్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ మీరు బుక్ చేసుకోవచ్చు, రెడ్ అయితే కనుక అవకాశం లేనట్టు. సో అప్పుడు మీరు సేవ బుక్ చేసుకోవాలి, తర్వాత ఏ రోజు వెళ్తున్నారో దర్శనం కూడా బుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు బుక్ చేసుకున్న తేదీ నుంచి, అంటే ఈరోజు నేను సేవ బుక్ చేసుకున్నాను అనుకోండి, ఆ తర్వాత నుంచి మాత్రమే మీకు దర్శనంకి అవకాశం ఉంటుంది. మీరు 22వ తారీఖున సేవ బుక్ చేసుకుని 2వ తారీఖున వెళ్ళిపోదాం అంటే కనుక అవ్వదనమాట. ఓకేనండి? 22 కాడి నుంచి మీకు కంటిన్యూ అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో వర్చువల్ సేవలో కూడా మీకు టికెట్ ధర మామూలు కళ్యాణానికి వీటికి 500 రూపాయలే ఉంటాయండి అవన్నీ కూడా. సో ఫర్ హెడ్ వచ్చేసి 500 రూపీసే ఉంటుంది.
మీకు దర్శనం ఎక్కడి నుంచి ఉంటుందంటే కనుక, దర్శనం మీకు ఏటీసీ సర్కిల్ నుంచి అనగా రూ. 300 దర్శనం టికెట్ మాత్రమే ఇస్తారండి మీకు. సో, ఉదయం నుంచి ఎంట్రీ ఉండదు, సేవ ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాకపోతే చాలామంది ఎందుకు చేసుకుంటున్నారు ఇదంటే గనక, రూ. 300 టికెట్ దొరుకుతాయో లేదో అని ముందుగా సేఫ్ సైడ్‌లో ఈ రూ. 500 దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకుంటున్నారండి. మీకు చాలా వివరంగానే చెప్పాననుకుంటున్నాను. బోర్ కొడుతుంటే కనుక కామెంట్ చేయండి. సో, ఇవి సేవలు. ఇవి అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారని గనుక 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకండి. సో, ఎక్కువ సమాధానం చెప్పినట్టున్నాను నేను. ఇంకా డౌట్స్ ఉంటే గనుక మీరు కింద కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.